నమస్తే. పేరులో ఏముంది అంటారు. అయితే ఈ గవర్నమెంట్ వచ్చింది నుంచి కూడా మోదీ సర్కార్ వచ్చిన ఈ 11 ఏళ్లలో కొన్నింటి పేర్లు మార్చారు. కొన్నిసార్లు అవి వివాదాస్పదం కూడా అయినాయి. నిజంగా పేర్లు మార్చొచ్చా అంటే మార్చాల్సిన అవసరం లేదు. మార్చకుంటే మంచిదే. కానీ కొన్ని మార్చాలి అనుకున్నప్పుడు మార్చిన వాళ్ళ ఉద్దేశం కూడా చూడాలి. అంటే మార్చినోళ్ళు నచ్చలేదు గనక దాన్ని వ్యతిరేకించాలి అని అనుకుంటే ఎట్లా? సరే మోదీ కొన్నిటి పేర్లు మార్చారు. మార్చి ఏం చేశారు? ఆయన తన పేరు పెట్టుకోలేదు కదా ఆయన. కొన్ని వాళ్ళు అభిమానించే వాళ్ళు ఆరాధించే ఏంటది వాళ్ళ పార్టీ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ పేరు పెట్టుకోలేదు. దీనదయాళ్ ఉపాధ్యాయ పేరు పెట్టట్లేదు. వాజ్పేయి, అద్వానీ ఇలాంటి వాళ్ళ పేర్లు పెట్టట్లేదు కదా. అంతే కదా. ఆ మధ్య రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు కూడా మార్చి ధ్యాన్ చంద్ పేరు పెట్టారు. తర్వాత నెహ్రూ యువ కేంద్రాన్ని భారత్ అంటే యువ భారత్ అని పెట్టారు. అంతే కదా. మొన్న నెహ్రూ లైబ్రరీ ఉండే రీసెంట్గా దాని పేరు కూడా మార్చి ప్రైమ్ మినిస్టర్ లైబ్రరీ అని పెట్టారు. పిఎం లైబ్రరీ అని పెట్టారు. ఇక ఇండియానైతే పూర్తిగా అంటే ఇండియా దట్ ఈజ్ భారత్ అని మనం రాసుకున్నాం. కానీ భారత్గా అధికారికంగా మనం భారత్ పలుకుదామని ఒక నిర్ణయం తీసుకున్నారు. నిజంగా కూడా ఇండియా కన్నా భారత్ అంటే ఎంత బాగుంటుంది. భావ రాగ తాళ లయలు ఉంటాయి భారత్లో. అలా కొన్నిటిని మనం ఆహ్వానించాలి, యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మార్చిన వాళ్ళకి ఏమైనా దురుద్దేశం ఉంటే ఏమో అనుకోవచ్చు. వాళ్ళ పేర్లు ఏమైనా పెట్టుకున్నారు, నెహ్రూనో గాంధీనో ఆ కుటుంబం వాళ్ళే తీసేసి వాళ్ళ పార్టీ పేర్లు పెట్టుకున్నారంటే మనం అపోజ్ చేయొచ్చు. కానీ లేదు అనుకుంటే ఇలాంటివి మార్చినప్పుడు నెహ్రూ లైబ్రరీ అంటే ప్రధానమంత్రులకు సంబంధించి అన్ని ఉన్నప్పుడు ఒక్క ప్రధాని పేరు ఎందుకు? ప్రధానమంత్రి అంటే అయిపోతుంది. నెహ్రూ యువ కేంద్ర ఎందుకు? దేశం పేరు పెడితే ఇంకా స్ఫూర్తి అసలు ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. వ్యక్తిగత కోపం అయితే లేదు కదా. ఆ కుటుంబం మీదనో, నెహ్రూ మీదనో, రాజీవ్ మీదనో వ్యక్తిగత కోపం మీద పెట్టిందని ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు ఖేల్ రత్నకు ధ్యాన్ చంద్ పేరు పెట్టడం సమంజసం. అది రాజీవ్ గాంధీ ఎప్పుడు ఏం ఆట ఆడలేదు, ఏ టోర్నమెంట్లు ఆడలేదు, ఆటల్లో క్రీడల్లో ఏమైనా మనకేమైనా మెడల్స్ తెచ్చింది లేదు, విదేశాల్లో ఆడింది లేదు కదా. మరి క్రీడాకారులకు ఇచ్చే ఖేల్ రత్నకు రాజీవ్ గాంధీ పేరు ఎందుకు? సమంజసమే కదా ఆ పేరు మార్చడం అనేది కదా. కొన్ని అన్ని మార్చారంటే అది కూడా లేదు. ఇందిరా, పివి, నెహ్రూ ఇలాంటి వాళ్ళ పేర్ల మీద చాలా ఉన్నాయి. రోడ్లు ఉన్నాయి, రహదారులు ఉన్నాయి, వంతెనలు ఉన్నాయి, చాలా ఉన్నాయి వాళ్ళ పేర్ల మీద. అవన్నీ ఏమీ మార్చలేదు కదా. దేశానికి సంబంధించింది అది. ఒక ప్రధాని పేరు ఎట్లా పెడతారు? లైబ్రరీ. అందుకే పిఎం లైబ్రరీ అని పెట్టారు. అట్లనే నెహ్రూ యువ కేంద్రం కూడా ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. దాని ఉద్దేశాలేంటి, లక్ష్యాలేంటి, దేనికి పనిచేస్తుందని ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. లేదంటే నెహ్రూకి సంబంధించిందేమో. నాకే నిజంగా నెహ్రూ యువ కేంద్ర ఫస్ట్ టైం నేను పేరు విన్నప్పుడు కొన్నేళ్ల క్రితము నెహ్రూ యువ కేంద్ర సంఘటన అనేది ఒకటి ఉంది అంటే నిజంగా కాంగ్రెస్ వాళ్ళకు సంబంధించిందేమో. ఇప్పుడు ఎన్ఎస్యుఐలాగా కాంగ్రెస్ యువజన విభాగం ఉంది కదా, దాంట్లో యూత్ ఉంది కాబట్టి నేను కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిందేమో అని అనుకున్నాను. నిజంగా నేను అట్లనే అనుకున్నా. నిజానికి దానికి డైరెక్ట్గా నెహ్రూతో సంబంధమే లేదు. అట్లా మోదీ సర్కారు నెహ్రూ యువ కేంద్ర పేరును మార్చడంలో, నెహ్రూ పేరును తీసేసి మరో పేరు పెట్టడంలో ఒక యూనిక్ అందరికీ వర్తించేలా, అందరికీ ఈజీగా అర్థమయ్యేలా, అంటే దాని ఆదర్శాలు, లక్ష్యాలు, పనితీరు అందరికీ అర్థమయ్యేలా, దాన్ని ప్రతిబింబించేలా ఒక పేరు ఉండాలి. ఆ పేరు ఈయన పెట్టారు. దాన్ని ఖచ్చితంగా మనం ఆహ్వానించాల్సింది. దాంతో అభ్యంతరం వ్యక్తం చేయాల్సింది, నిరసన వ్యక్తం చేయాల్సింది ఏముందో మరి కాంగ్రెస్ వాళ్ళకే తెలియాలి. ధ్యాన్ చంద్ రాజీవ్ గాంధీ పేరు తీసి ధ్యాన్ చంద్ పెట్టడం కూడా అంతే. ఏమాడిండు? స్పోర్ట్స్ మన్ కాదు కదా రాజీవ్ గాంధీ. ఏం మెడల్స్ సాధించలేదు కదా. అదీగాక ఈ గాంధీ నెహ్రూ కుటుంబ నాయకుల మీద నెహ్రూనో, గాంధీనో, ఈవెన్ పీవీనో, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వీళ్ళ పేరు మీద చాలా రోడ్లు, భవనాలు, ఎయిర్పోర్ట్లు కూడా ఉన్నాయి కదా. వాటి పట్ల ఎవరికి వాళ్ళ పేర్లు మార్చలేదు కదా. నరేంద్ర మోదీ మార్చలేదు కదా. అలాంటప్పుడు దాన్ని మనం ఆహ్వానించాలి, అంగీకరించాలి. విభేదించేటివి కూడా ఉంటాయి. మొన్న రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళకి ఒక అవార్డు, గద్దర్ అవార్డు అని సినిమాకి ఇచ్చారు. పాపం ఏం సంబంధం గద్దర్కి సినిమాలకి? ఏమన్నా సంబంధం ఉందా? సినిమాలకు గద్దర్కి ఏమన్నా సంబంధం ఉందా? నిజంగా ఒక గద్దర్ ఒక విప్లవ కవి, వాగ్గేయకారుడు. ఎవరైనా విప్లవ కవికో, వాగ్గేయకారులకో, ఒక జానపద కళాకారులకో, తెలంగాణ సంబంధించిన వాళ్ళకి ఆయన పేరు మీద ఒక ప్రతిష్టాత్మక అవార్డు ఒకటి స్టార్ట్ చేసి ప్రారంభించి ఇస్తే చాలా బాగుంటుంది. ఆయనకు గౌరవం ఇచ్చినట్టు, గద్దర్ని గౌరవించుకున్నట్టు అవుతుంది అది. అసలు సినిమాలకు ఏం సంబంధము? సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్ పూర్తిగా కార్పొరేట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా అన్ని బూతులు, మాక్సిమం 80% మూవీస్ కుటుంబంతో చూసేట్టు ఉంటున్నాయా ఆ డైలాగులు. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు అంటే ఆయన అవమానించినట్టు కదా గద్దర్ని. అలాంటివి మనం వ్యతిరేకించవచ్చు. కానీ రాజీవ్ ఖేల్ రత్న తీసి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పెడితేనో, నెహ్రూ యువ కేంద్రకు యువ భారత్ అని పెడితేనో, ఇండియాకు భారత్ అని పెడితేనో, నెహ్రూ లైబ్రరీకి పిఎం లైబ్రరీ అని పెడితే మనం ఆహ్వానించాలి, మనం స్వాగతించాలి. దీంట్లో నిరసన వ్యక్తం చేయడానికి ఏమీ లేదు. కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది. అయినా సరే ఈ సోకాల్డ్ ఈ కాంగ్రెస్ ఇంకా పూర్తిగా ఇక కుటుంబ జపానికి అలవాటైపోయి ఏది అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోకుండా ఇంకా ఏది చేసినా, మోదీ సర్కార్ ఏది చేసినా విమర్శించాలి. అందులో ఆ కుటుంబం వాళ్ళ పేరు తీసేసిండ్రు కాబట్టి విమర్శించాలనే తీరుగుంటే ఎట్లా? అసలు ఏమనాలి వాళ్ళని? 65 ఏళ్ళు పాలించి ఇష్టానుసారం పేర్లు పెట్టేసుకొని సరే ఇప్పుడు కూడా నెహ్రూని టార్గెట్ చేసింది ఏం లేదు కదా. ఇక్కడ నిజంగా మంచి నిర్ణయం కదా అది. రాజ్పథ్ తీసేసి కర్తవ్య పద్ పెట్టారు.
అంతే తప్ప వాజ్పేయి పథో ఏమంటారు శ్యామప్రసాద్ ముఖర్జీ పథో మోదీ పథో అని పెట్టలేదు కదా. నేవీలో సింబల్ మార్చారు, ఎందుకంటే బ్రిటిష్ కాలపు వాసనలు ఇంకా ఉన్నాయని. రిపబ్లిక్ డే రీట్రీట్లో బ్రిటన్ పాట పెట్టేవాళ్ళు, బ్రిటన్ వాళ్ళు ఉన్నప్పటిది ఆ బ్రిటిష్ వాళ్ళది పెట్టేవాళ్ళు. రాజ్పథ్ పరేడ్ నుంచి వెనక్కి వెళ్ళేటప్పుడు ఆ సాంగ్ ప్లే చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు దాన్ని మార్చేశారు, జో షహీద్ హుయే అని లతాజీ పాట కూడా పెట్టారు, అంతే కదా. అంతే తప్ప పర్సనల్గా వాళ్ళు ఏదో గుజరాత్ రాష్ట్ర గీతమో లేదా వాళ్ళ కుటుంబ సభ్యులో లేదా ఆయన పేరు ఆయన పార్టీ పేరో పెట్టుకోలేదు కదా. అలాంటప్పుడు గాంధీ నెహ్రూ కుటుంబాన్నో లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసినట్టు కాదు కదా ఇలాంటి నిర్ణయాలు. అట్లా పేర్లు మార్చాల్సిన అవసరం లేదు. అయితే కొన్నిసార్లు మార్చాల్సి వస్తే దాని ఉద్దేశం ఏంటి, దాని లక్ష్యం ఏంటి, ఏ ఉద్దేశంతో వాళ్ళు మార్చారు అని చూడాలి తప్ప మార్చిన వాళ్ళని గుడ్డిగా విమర్శించాల్సిన పని లేదు. అలా కొన్ని సరిచేస్తూ వస్తున్నారు తప్ప వ్యక్తిగత స్వార్థం ప్రయోజనాలైతే ఇందులో లేవు. ఇది నా అభిప్రాయం. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.